మొన్న మేము ఒకరోజు డిన్నర్కి వెళ్ళి రాత్రి డిన్నర్ చేసుకొని బయట డిన్నర్ చేసుకొని వస్తుంటే మాకు ఇంటి దగ్గర అంటే ఆల్మోస్ట్ మా ఇంటి నుంచి ఒక 4 కిలోమీటర్స్ అనుకోండి దూరం నుంచి ఇది కనిపించింది అనమాట. చాలామంది ఇట్లా ఒంటె బండ్లు, ఒక్క ఒంటితోటి బండ్లు అండ్ ఒక్కొక్క ఆవు ఆవుతోటి బండి కట్టుకొని ఇలా వెళ్తున్నారు అనమాట. సో మేము ఆ ట్రాఫిక్లో ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ వరకు అయితే మేము చూసాము. దాని వెనక ఇంకెంత ఉందో మాకు తెలియదు అని ఉంటుంది, ఎక్కడ నుంచి స్టార్ట్ అయిందో మాకు తెలీదు. మేము చూడడం అయితే ఆల్మోస్ట్ 4 కిలోమీటర్స్ వరకు ఇంతే పొడవు, అంటే ఎక్కడ కూడా ఒక గ్యాప్ అన్నది లేకుండా ఉంది. అండ్ మధ్య మధ్యలో వీటి మధ్యలో ఒక వెహికల్లో ఏంటంటే ఒక అమ్మవారి విగ్రహం పెట్టుకొని వెళ్తున్నారు అనమాట. మధ్య మధ్యలో కలర్స్ చల్లుకుంటూ అందరూ కలర్స్ పూసుకుంటూ భజనలు అంటే అమ్మవారి పాటలు పెట్టుకుంటూ. ఇదేం కల్చరో మీకు తెలిస్తే నాకు చెప్పండి. మేము వాళ్ళని అడిగితే పోర్బందర్ వెళ్తున్నాము అని అన్నారు వాళ్ళు. నేను గుజరాత్ వచ్చినప్పటి నుంచి కూడా ఇది ఫస్ట్ టైం ఇలా చూడడము. అసలు క్యామెల్స్ని చూశాను కానీ అంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. అసలు అంత కార్లో ఒకటైతే పక్కన నుంచే వెళ్ళాము ఒక క్యామెల్కి, అది చాలా పెద్దగా ఉందన్నమాట. భయం వేసింది, దాని కాలు చూస్తేనే భయం వేసింది అనమాట. ఎక్కడ అది తొక్కుతుందో ఏంటో అని భయం వేసింది. అంత పెద్ద క్రీచర్ని చూడడం ఉంటుంది కదా ఎట్లయినా. సో ఇది వడోదరలో ఉంటాం కదా మేము, సో అక్కడ చూసాము ఇది. దీని ఏమంటారో నాకు తెలియదు, అంటే ఇది ఏమన్నా ఫెస్టివలా లేకపోతే వాళ్ళది ఏమన్నా ఒక రిచువలా అన్నది కూడా నాకు తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి. సో ఆ రోజు మళ్ళీ నెక్స్ట్ డే రిటర్న్ అయ్యారనుకుంటా, ఎందుకంటే ఆ నెక్స్ట్ డే కూడా మేము ఎందుకో బయటికి వెళ్తే నాకు అక్కడక్కడ కనిపించాయి ఇవి. సో మేబీ నెక్స్ట్ డే రిటర్న్ అయ్యి ఉండొచ్చు, అది నాకు తెలీదు సరిగ్గా. అండ్ వాళ్ళని అడిగితే పోర్బందర్ అని చెప్పారు. మరి ఆ ట్రాఫిక్లో ఇంకా మూవ్మెంట్ ఉండింది కాబట్టి జస్ట్ ఒక క్వశ్చనే అడిగాము వాళ్ళని, ఇంకా వేరే డీటెయిల్స్ అడగడానికి కుదరలేదు. అండ్ ఇక్కడ కూడా తెలిసిన వాళ్ళని అడిగితే కూడా వాళ్ళకు కూడా పెద్దగా ఐడియా లేదు అని చెప్పారు. సో బాగుండింది, అంటే అందరు అంత ఇదిగా చేసుకోవడం.